అన్నా యూనివర్సిటీ సెక్షువల్ అసాల్ట్ కేసు. మద్రాస్లో చాలా ఫేమస్ యూనివర్సిటీ అన్నా యూనివర్సిటీ. ఒక షాకింగ్ ఉదంతం జరిగింది అన్నా యూనివర్సిటీలో 6 నెలల క్రితం. అది డిసెంబర్ 2024. యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకునే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొంత చనువుగా ఉండి ఒక ప్లేస్లో కూర్చున్నారు. దానికి సంబంధించి ఆ క్యాంపస్లో దగ్గరలో ఉండే, అంటే క్యాంపస్ బయట ఉండే ఒక షాప్ కీపర్ ఆ క్యాంపస్లోకి ఎంటర్ అయిపోయి, జ్ఞానశేఖరన్ ఈ వ్యక్తి ఎంటర్ అయిపోయి ఆ అమ్మాయిని అబ్బాయిని వెనక నుంచి వీడియో తీశారు. వాళ్ళు చనువుగా ఉన్న వీడియో తీసి వెంటనే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయిని కొట్టేసి దూరంగా పంపించేశాడు. ఆ అమ్మాయిని చాలా దూరంగా తీసుకెళ్లి రేప్ చేశాడు, సెక్షువల్ అసాల్ట్ చేశాడు. దాంతోపాటు ఆ రేప్ చేసిన వీడియో కూడా తీసి పెట్టాడనమాట. ఆ టైంలో అమ్మాయి ఐడి తీసుకున్నాడు, ఐడి కార్డ్ తీసుకున్నాడు, వాళ్ళ ఫాదర్ నెంబర్ తీసుకున్నాడు. నేను చెప్పినట్టు వినకపోతే నేను ఈ వీడియోలన్నీ బయట పెట్టేస్తాను, నువ్వు అబ్బాయితో చనువుగా ఉన్న వీడియో బయట పెట్టేస్తానని అమ్మాయిని బెదిరించాడు. కానీ అమ్మాయి ఒక్క రోజులో తన ఫ్యామిలీకి, తన యూనివర్సిటీ క్యాంపస్కి అన్ని విషయాలు చెప్పేసింది. ఎందుకంటే యూనివర్సిటీ క్యాంపస్ లోపల జరిగిందనమాట. అంటే యూనివర్సిటీ అథారిటీస్కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మాయి తన బాధను చెప్పేసింది. దాంతో ఈ కేసు అప్పట్లో పెద్ద దుమారం ఇచ్చిందనమాట. ఎందుకంటే అన్నా యూనివర్సిటీ యూనివర్సిటీస్లో క్యాంపస్ సేఫ్గా ఉన్నాయా లేదా, ఇలా బ్లాక్మెయిల్ ఇలా చేసి అమ్మాయిని రేప్ చేశాడు కదా అని చెప్పి చాలా పెద్ద ఇష్యూ అయిందనమాట.